హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు గ్రిల్డ్ చికెన్ చేస్తున్నామండి. మా నాన్నగారు అన్నారు, నాకు గ్రిల్డ్ చికెన్ తినాలనిపిస్తుంది, రోడ్డు మీద చూశానని. అయ్యో తెచ్చేసుకోలేకపోయారంటే, అమ్మో నేను రోడ్డు మీద తినరు అని అన్నారు. సరేలే అయితే అనేసని మేము ట్రై చేసామట అండి. నేను ఎప్పుడు నార్మల్గానే చికెన్ పకోడా అలాంటివి చేస్తాను, కానీ ఈ గ్రిల్డ్ చికెన్ అన్నది అవెన్లో చేయడం ఇదే ఫస్ట్ టైం అండో. మాకు అవెన్ కొని 5 ఇయర్స్ అయింది, కానీ నేను ఎప్పుడు చేయలేదన్నమాట. మా అమ్మాయి, మా నాన్నగారు స్టార్టింగ్‌లోనే ఇది కొన్నప్పుడు చేశారన్నమాట. సో, దీనికైతే మసాలా అంతా రెడీ చేసుకున్నాను. చికెన్ అయితే కనుక పెద్ద ముక్కలుగా ఉన్నాయండి. అంత పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు ఉండాలి. దీనికైతే కనుక పసుపు, కారం, ఉప్పు, తర్వాతేమో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఇంకా మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్టు, నెక్స్ట్ ఏమో ఇంకా నిమ్మకాయ, తర్వాతేమో కొంచెం స్పినచ్‌వి గ్రీన్ అండ్ తర్వాత రెడ్ ఫ్లేక్స్ ఉన్నాయండి అవి, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, తర్వాతేమో మెంతి ఫ్లేక్స్ అవి కూడా వేసానమాట అండి. ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా ఇలా ప్రిపేర్ చేసి, మెయిన్ అంటే నిమ్మకాయ కూడా ఉండాలండో. మనము చికెన్ ఏం చేయాలంటే ఫస్ట్ కడిగేటప్పుడు కళ్ళుప్పు అంటారు చూడండి, ఒరిజినల్ ఉప్పు, ఆ ఉప్పు, తర్వాత నిమ్మకాయ వేసి బాగా కడుక్కొని, ఆ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, ఈ నిమ్మకాయ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామనుకోండి, ముక్క స్మూత్‌గా భలే ఉంటుందన్నమాట. అన్నీ బాగానే చేసామండి. ఫైనల్‌గా అయితే కనుక చిన్నది, అది మిస్టేక్ అని చెప్పలేము, ఇంకేమని చెప్పలేము. అదేంటో మీరే చూసేయండి. సరే, చికెన్ అయితే కనుక చిన్న ముక్కలుగా కోసేసుకున్నాము. కోసేసుకున్న తర్వాత దానిలోని ఇవన్నీ వేసేయాలన్నమాట అండి. ఒక్కొక్కటిగా వేసి చూపిస్తే వీడియో ఇంత లెంత్ వస్తుంది. సో, అందుకే నేను ఒకేసారి వేసాను. ఏదైతేనేం వేసి కలిపినా, కలిపి వేసినా 2 ఒకటే కదండీ. సో, అయితే ఇదంతా ఒకేసారి వేసేసి, ఇప్పుడండి అసలు మసాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మసాజు చాలా బాగా చెయ్యాలన్నమాట అండి. ఒక్కసారి ఇలా కలిపేసి, అలా కుదిపేసి, అటు ఇటు చేసి గాని పెట్టేస్తే ముక్క అన్నది మధ్యలోని మెత్తగా ఉంటుంది గానీ, చప్పగా వచ్చేస్తుందన్నమాట అండి. అలా చప్పగా ఉంటే బాగోదు. బయట కోటింగ్ ఏమో కారంగా ఉండి, లోపలేమో అది చప్పగా ఉందనుకోండి చికెన్ ముక్క, మనం చేసిన ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోతుందన్నమాట. సో, అందు గురించని చెప్పి దీనికి మసాజ్ అయితే కనుక స్టార్ట్ చేశానండి. ఇలా చాలా సేపు చేయాలన్నమాట. చేసిన తర్వాత అప్పుడు ఇదొక 5 నిమిషాలు చేసిన తర్వాత, అప్పుడు నిమ్మకాయ పిండి మళ్ళీ మసాజ్ చేయాలన్నమాట అండి. ఇలా మసాజ్ చేసిన తర్వాత అప్పుడు దీనిలో ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలన్నమాట అండి. ఒక 2 అవర్స్ అయినా పెట్టుకోవాల్సి ఉంటదన్నమాట. నేనైతే గనుక ఏదైనా సరే టైం అంటే టైమే ప్రాపర్‌గా చేసుకుంటానన్నమాట అండి. కొంచెం నెమ్మదిగా అయినా నిమ్మకాయ పిండేసాను చూసారు కదా! మా నాన్నగారు అడిగారు అసలే ఇది. ఆయనకి నచ్చుతుందో లేదో తెలీదు. ఆయనకేంటంటే కరెక్ట్‌గా ఉండాలి. ఏ చిన్న తేడా వచ్చినా తినరన్నమాట అండి ఇంకా. ఇంక దాన్ని అసలు ముట్టుకోరన్నమాట. అసలు ఆయన నాన్ వెజ్ తినేది చాలా తక్కువ. 1, 2 పీసులే తింటారు, ఎక్కువ తినరు. అది నిమ్మకాయ వేసి కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట అండి. ఆయిల్ కూడా వేసి బాగా కలపాలన్నమాట అండి. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ, మా నానమ్మ వాళ్ళైతేనండి ఇంత మసాలాలు ఇవేమీ లేవండి. చక్కగా చికెన్ తెచ్చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం ఇవన్నీ ఏసేసి కలిపేసి కర్రల పొయ్యి మీద పెట్టేసేవారండి. ఎంత టేస్ట్‌గా ఉండేదో. మరి ఏంటో ఇప్పుడు ఇన్ని గడ్డలేసినా సరే ఆ టేస్ట్ అనేది వస్తదో లేదో కూడా తినే వరకు డౌటే. కానీ వస్తదిలెండి. ఇదైతే కనుక అంటే అప్పటికి ఇప్పటికి తేడా చెప్తున్నాను. అది చికెన్‌లో తేడా తెలీదు, వాటర్‌లో తేడా తెలీదు, క్లైమేట్‌లో తేడా కూడా తెలీదండి. కాకపోతే అప్పుడు అన్నీ కూడా ఒరిజినల్ కదండీ! ఇప్పుడంతా కూడా డూప్లికేట్ వచ్చిందండి. సో, ఇంకా మన మసాజ్ అయితే కనుక అయిపోయింది. 2 అవర్స్ వరకు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లోంచి బయటికి తీద్దామండి. చూడండి దానికి ఎంత బాగా కలర్‌గా కోటింగ్ అయిందో. కోటింగే కదండీ, లోపల కూడా చక్కగా అయిందన్నమాట. ఇప్పుడు అసలైన పని ఉందన్నమాట. మనం ఆ చికెన్ ఏంటంటే ఈ గ్రిల్‌లోకి పెట్టాల్సి ఉంటదన్నమాట అండి. అబ్బో! చిన్నది మిస్ అయిందనుకోండి, మన వేలు కూడా వెళ్ళిపోద్ది అందులోకి. నిజమేనండి బాబు. మా ఇంట్లో వాళ్ళు అన్నారు, "చూసుకో, చూసుకో" అని అంటున్నారు. ఎందుకంటే అది జస్ట్ ఇలా తోసినప్పుడు టక్కుమని ఎళ్ళిందనుకోండి, మన వేలు కూడా వెళ్ళిపోద్దన్నమాట. ఇంకప్పుడు మా వాళ్ళు చికెన్‌తో పాటు నా వేళ్ళు, ముక్కలు కూడా తినాల్సి ఉంటదన్నమాట అండి. సో, ఇదంతా కూడా ఎక్కించేసాను. ఒకేసారి పనైపోతుంది కదా అని అంతా ఒకేసారి ఏసేసానన్నమాట. తర్వాత ఏసిన తర్వాత ఏంటి, దాని మీద కొంచెం ఆయిల్ కోటింగ్ కొట్టాలన్నమాట. ఎందుకంటే అది ఆయిల్‌లో వేగదు కదండీ, ఓన్లీ గ్రిల్డ్ కదా! సో, ఇదేంటంటే మనకి కోల్ మటన్ అంటే మనం బొగ్గు మీద చేస్తాం కదా! ఆ మోడ్‌లో పెట్టామన్నమాట. అక్కడే మిస్టేక్ చేశామన్నమాట మేము. ఓవరాల్‌గా అయితే గనుక ఓకే. గానీ చిన్న మిస్టేక్ ఏంటంటే మేము కోల్ అంటే బొగ్గు దానిలోనే అవెన్‌లో మోడ్స్ ఉంటాయన్నమాట అండి. సో, ఇదేంటి గ్రిల్డ్ అన్నారు కదా! సరే అదేదో మనం బొగ్గుల మీద పెట్టినట్టు పెడతాం కదా అని అక్కడ ప్రీ హీట్ పెట్టేసింది మా అమ్మాయి. ఆ తర్వాత ఇదేంటో ప్రీ హీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేను కూడా మొత్తం అంతా ఒకే దాంట్లో తోసాను. అదైతే 2 రకాలుగా పెట్టాలన్నమాట అండి అవెన్‌లోనే. అంతే, తెలియని విద్యలాగే ఉంటదన్నమాట మనకి. అంటే ఇది మాత్రం నేనెప్పుడు చేయలేదులెండి. అవెన్‌లో చాలా తక్కువ చేస్తుంటానన్నమాట. సో, ఫైనల్‌గా మా అమ్మాయినన్నాను, "ఎలా పెడతావో పెట్టనన్నాను." పెట్టబోతుంది మా అమ్మాయి. కొంచెం కాలుతుందన్నమాట అండి. ఎందుకంటే అది ప్రీ హీట్‌లో ఉంది కదా! దానికేంటంటే ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ పెట్టామాట అండి. ఇదేమో ఒక 20 మినిట్స్ మాట. సో, మా అమ్మాయి అయితే కనుక దాన్ని సెట్ చేస్తుంది. ఎందుకంటే కరెక్ట్‌గా పెట్టేయడానికి అందులోని ప్రీ హీట్ అయినప్పుడు వేడైపోద్ది కదండీ! కాలిపోతుంటదన్నమాట అందుకోసం. సో, దానికి లింక్ అయితే కరెక్ట్‌గా పెట్టాలి.
యాక్చువల్లీ ఏంటంటే అవెన్‌లో పెట్టిన తర్వాత ఇది ఇలా చుట్టూ తిరగాలి. ఆ తిరిగే గ్యాప్ గాని, తిరిగే ఓపిక గాని దానికి నేను ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే దానిలో కుక్కీస్ అనమాట మొత్తం. ఇది అసలు 2 ట్రిప్స్‌గా అవ్వాలన్నమాట. లోపు తెల్లారిపోతుందని చెప్పి మొత్తం అంతా కలిపి ఒకేసారి పెట్టేసానన్నమాట. ఫైనల్‌గా ఏదో అలా పెట్టేసాను. అది తిరుగుతది కదా అని గుడ్లు అప్పగించి అలా కూర్చున్నానన్నమాట అండి. అది తిరగదే. అప్పుడు మా అమ్మాయి నన్ను ఎందుకు తిరగట్లేదు అది ఇలా తిరగాలి కదా! రోల్ అవ్వాలి కదా! అని అంటే, "నువ్వు పెట్టింది పావు కేజీ పెట్టమంటే నువ్వు అర కేజీ పెట్టావమ్మా అది ఎలా తిరుగుతదమ్మా దానికి వెయిట్ ఎక్కువైపోయిందని." ఓకే. సర్లే మొత్తం అంతా అవుతదా అంటే అవుతదన్నది. సర్లే కదా అని వదిలేసానమాట. సరే ఒక 10 నిమిషాలు చూసాం. 10 నిమిషాలు చూసేసరికి మంచి స్మెల్ వచ్చేస్తుందన్నమాట అండి. సరే ఇంకొక 5 నిమిషాలు చూసి ఆపేయాలి. మనకు ఆశ ఎక్కువైపోయి బొగ్గుల్లాగా అవ్వాలి అని చెప్పి ఇంకా ఉంచేసామన్నమాట. ఏదో అంటారు చూడండి ఆశ ఎక్కువ శ్వాస తక్కువ అని చెప్పి. సో ఒక సైడ్ అయితే కనుక ఇలా బ్లాక్ కలర్ వచ్చింది. ఇంకో సైడ్ చాలా బాగుందన్నమాట అండి. ఫైనల్‌గా ఏదైతే నేను చికెన్ వదిలేస్తాం ఏంటండి ఎలాగున్నా సరే పైది కొంచెం అటు ఇటుగా తినేసాం మేము. మిగతాది బాగుంది మా నాన్నగారు పెట్టాం. మా నాన్నగారు ఏదో జస్ట్ ఓకే అన్నారు. అందుకే మేము చేసినట్టుగా మిస్టేక్ మీరు చేయకండి. మేము 2 మిస్టేక్‌లు చేసాం. దానిలోని కొంచెం పెట్టాల్సిన మొత్తం అంతా దూర్పేసాను. ఇంకోటైతే గనుక టైం ఎక్కువ పెట్టేసామట అండి. సో ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటే సూపర్‌గా ఉంటుంది. ఏదైతే నెక్స్ట్ టైం టైం తగ్గించుకుంటాం కొంచెం పెడతామట. ఈ వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.